ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగము కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 8వ వచనం. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం మనం చూస్తే గనక దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన అని రాయబడి ఉంది. సో ఇందులో 8వ వచనంలో చూస్తే నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయి అంటూ ఉన్నారు. అసలు ఇది చదవగానే అనిపించింది, మోషే పాపం కూడా చేశారు. అంత గొప్ప నాయకుడు, ఎంతో సహనం కలిగిన వ్యక్తి, మిక్కిలి సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు, ప్రజల పాపాల కొరకు అయ్యో దేవా వీరి పాపమును పరిహరించితివా, లేని ఎడల జీవగ్రంథంలో నుండి నా పేరు తుడిచిపెట్టమని ప్రార్థన చేసిన, త్యాగపూరితమైన ప్రార్థన చేసిన ప్రార్థనాపరుడు, దేవుని వీపును, దేవుని మహిమను చూచిన వ్యక్తి. ఆ ప్రత్యక్ష గుడారంలోనికి ఆ మేఘము దిగి వచ్చినప్పుడు మోషే మాత్రమే లోపలికి వెళ్ళి దేవునితో మాట్లాడుతూ ఉండేవాడు. ఎంతో గొప్ప, దేవునితో చాలా సన్నిహిత సంబంధం కలిగిన వ్యక్తి అంటున్నాడు, అయ్యా నీ ముఖకాంతిలో నా రహస్య పాపాలు కనబడుతున్నాయి అంటున్నాడు. మనం చూస్తే కనుక దేవుని ముందుకి మనం వెళ్ళినంత వరకు, ఆయన ముఖకాంతి మన మీద పడనంత వరకు, ప్రార్థనలో ప్రభుతో ఎక్కువ సమయం గడపనంత వరకు మన దృష్టికి మనం చాలా పర్ఫెక్ట్. మనం అనుకుంటాం ఎవరైనా పరిశుద్ధత లేదా పర్ఫెక్ట్నెస్కి ఏదైనా మెజరింగ్ స్కేల్ ఉందంటే అది నేనే కొలమానం. నన్ను పక్కన పెట్టి మిగతా వాళ్ళని కొలుస్తారు. మనం ఇతరులకి తీర్పు తీరుస్తూ ఉంటాం, వాళ్ళలాగా వీళ్ళలాగా. బట్ నేను మాత్రం చాలా పర్ఫెక్ట్ అనుకుంటా ఉంటాం. నేను చాలా మంచిదానను, మంచివాడును అని అనుకుంటా ఉంటాం. కానీ ఎప్పుడైతే ప్రార్థనలో ప్రభు దగ్గర మనం సమయాన్ని గడిపే కొలది మనలో ఉన్న రహస్య పాపాలు మనకు కనబడతాయి. దేవునితో మనం సమయం గడుపుతున్నప్పుడు ఆయన యొక్క గుణలక్షణాలని మనం ఎక్కువగా దగ్గరగా చూడగలుగుతాం, ఎక్కువగా తెలుసుకోగలుగుతాం. అందుకే కదా మనం ఎక్కువగా సమయాన్ని గడుపుతున్నప్పుడు ఆ వ్యక్తుల కోసం మనం ఎక్కువగా తెలుసుకుంటాం. ప్రభుతో ప్రార్థనలో ఎక్కువగా సమయాన్ని గడుపుతున్నప్పుడు ప్రభు యొక్క గుణలక్షణాలు మనకి తెలిసినప్పుడు, అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ మనకి తెలిసినప్పుడు మనలో ఉన్న లోపాలేంటో మనకి తెలుస్తాయి. ఆయన పరిశుద్ధత, ఆయన ఎంత పరిశుద్ధుడో మనకి తెలిసినప్పుడు మనం ఎంత పాపమో మనకు అర్థమైంది. ఆయన ఎంత దీర్ఘశాంతం గలవాడో మనం తెలుసుకున్నప్పుడు మనం ఎంత షార్ట్ టెంపరో మనకు అర్థమైంది. ఆయన ఎంతగా ప్రేమిస్తాడో, ఆయన ఎంత ప్రేమ స్వరూపో తెలిస్తే మనం ఎంత ప్రేమ లేని వారము, ఎంత క్షమించలేని వారము మన స్వభావం మనకు అర్థమైంది. అందుకే కదండి యోబు భక్తుడు రాస్తాడు, యోబు గ్రంథం 42:5లో, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను, కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అని చెప్పని. అంతకు ముందు వరకేమో నేను చాలా మంచివాడును, చాలా పర్ఫెక్ట్, నేను అలాగే ఇలాగే అన్నారు. కానీ 42వ అధ్యాయానికి వచ్చేసరికి అంటాడు, అయ్యా వినికిడి చేత నేను కూర్చున్న వార్తను నేను విన్నాను, కానీ ఎప్పుడైతే నేను కన్నులారా చూశానో నన్ను నేను అసహించుకుంటున్నాను, బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అంటున్నాడు. సో ఈ అధ్యాయంలో ఎప్పుడైతే ఈ ప్రార్థన చేశాడో, నేను కనులారా చూసి నన్ను నేను అసహించుకున్నానని అన్నాడో, దేవుడు ఇమీడియట్గా యోబు గారిని ఆశీర్వదించడం మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఒక ఒలింపిక్స్ గేమ్స్కి ఒక స్త్రీ వెళ్ళినప్పుడు ఆవిడ తన ఇంట్లో ప్రతిరోజు వెయిట్ లిఫ్టింగ్కి వెళ్తున్నప్పుడు ప్రతిరోజు తన బరువును కొలుచుకుంటా ఉన్నారు. కరెక్ట్గా వాళ్ళు 60 కేజీలు మాత్రమే ఉండాలి, అంతకు మించి ఎక్కువ ఉండకూడదు అన్నట్టు. సో ఆ బరువులన్నీ లెక్క చేసుకుంటా ఉన్నప్పుడు రోజు చెక్ చేసుకుంటా ఉన్నారు. ఒకరోజు రానే వచ్చింది, ఆ ఒలింపిక్స్లో ఆడే రోజు వచ్చినప్పుడు ముందుగా ఆవిడ్ని ఆ వెయిట్ లిఫ్ట్ ముందు వెళ్ళక ముందు, అది బరువులు నెత్తక ముందు తన బరువుని కొలవమన్నప్పుడు కొలిస్తే
60 కేజీల పైన కొంచెం 1 కేజీ అటు ఇటుగా ఉన్నారు ఆవిడ. అప్పుడు ఆవిడ అంటా ఉన్నారు, అమ్మ నువ్వు కొంచెం బరువు ఎక్కువ ఉన్నావు కాబట్టి యూ విల్ బి డిస్క్వాలిఫైడ్, మీరు అర్హులుగా ఉండరు, ఈ గేమ్ ఆడడానికి మీరు అర్హులుగా ఉండరు అన్నప్పుడు ఆవిడ పిచ్చిదానికిలాగా వాళ్ళ మీద గట్టిగా అరుస్తోంది. అయ్యా నేను రోజు నా ఇంట్లో చూసుకుంటా ఉన్నాను, నేను ఖచ్చితమైన బరువు ఉన్నాను, మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మిషనే చెడిపోయినట్టుంది, ఇది తప్పుగా చూపెడుతుంది అని అన్నప్పుడు వాళ్ళు అన్నారు, లేదమ్మా ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక సరి అయిన బరువును చూపెట్టే మిషన్, బహుశా మీరు ఇంట్లో వాడేది తప్పుగా చూపించుండొచ్చు, మీరు ఇంట్లో వాడేది మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు, ఇది మాత్రం సరైన కొలబద్ద, సరైన రైట్ మెజర్మెంట్ మనకి చూపెడుతుంది అని చెప్పినప్పుడు ఆవిడ తన బట్టలు తీసి మెట్లు పైకి కిందకి చాలా సార్లు ఎక్కి మళ్ళా మిషన్ మరలా చాలా ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ ఎక్కినా కానీ అంతే బరువు చూపెడతా ఉంది. సో మన దృష్టికి మనం ఎలా ఉన్నాము, మనుషుల దృష్టికి మనకంటే తక్కువ ప్రార్థన చేసే వాళ్ళతో, మనకంటే తక్కువగా ఉన్న వారితో కాకుండా ప్రభువుతోనే మనల్ని మనం కోల్చుకుందాము కాక. సో ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు మేము చూసుకుని సరి చేసుకోవడానికి కృపను అనుగ్రహించమని, వాక్యం వింటున్న ప్రతి వారిని దీవించమని, ఈ దినమంతటిని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.